వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. పుష్ప 2 సినిమా విషయంలో జరిగిన చర్చ సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న ఘటనలో తెలంగాణ ప్రభుత్వం సంచలనం నిర్ణయం తీసుకుంది. ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంచడాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ తొక్కిసలాట ఘటన పట్ల తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. దీన్ని తీవ్రంగా పరిగణలోనికి తీసుకుంది. ఇక ముందు బెనిఫిట్ షోలకు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని నిర్ణయించింది. బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు రద్దు చేసేలా, రెగ్యులర్ షోలు మాత్రమే ప్రదర్శించుకునేలా త్వరలోనే ఉత్తర్వులను జారీ చేస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలకు బిగ్ షాక్ ఇచ్చింది. ఇకపై ఎలాంటి బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది. ఏ సినిమాకైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఒక్క బెనిఫిట్, ఒక ప్రీమియర్ షోను ప్రదర్శించడానికి ఎలాంటి అనుమతులను మంజూరు చేయకూడదని తీర్మానించింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి తాను సీఎంగా ఉన్నన్ని రోజులు ఇక తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లు పెంచుకోవడం అనేది జరగదని, దాన్ని రద్దు చేస్తున్నట్లు తేల్చి చెప్పారు. ఇటీవల అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాకి భారీగా టికెట్ రేట్లు పెంచిన విషయం తెలిసిందే. బెనిఫిట్ షోలకు 800 పెంచుకునే విసులుబాటు కల్పించారు. 3 వారాల పాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో టికెట్ రేట్లని పెంచుకునే వెసులుబాటుని సీఎం రేవంత్ రెడ్డి రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. దీనిపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తన ప్రకటన వెల్లడించారు. తెలంగాణ బెనిఫిట్ షోలో ఉండవని తెలిపారు. అంతేకాదు సినిమా రిలీజ్కి ముందు ప్రదర్శించే షోలను రద్దు చేస్తున్నామని, టికెట్ రేట్లు పెంచడం కూడా జరగదని వెల్లడించారు. సీఎం ప్రకటించిన అనంతరం సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి కూడా ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో ఇది ఇండస్ట్రీపై గట్టి ప్రభావం చూపించబోతుంది. వెంటనే రిలీజ్ కాబోతున్న సినిమాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గేమ్ చేంజర్కి గట్టి దెబ్బ అని చెప్పొచ్చు. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో దిల్సుఖ్ నగర్కు చెందిన రేవతి అనే మహిళ మృతి చెందారు. 9 సంవత్సరాల వయసున్న ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో బ్రెయిన్ డ్యామేజ్ అయిన స్థితిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. హీరో అల్లు అర్జున్ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పై ఎఫ్ఐఆర్ పెట్టారు. అల్లు అర్జున్ అరెస్ట్ కూడా అయ్యారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్పై ఉన్నారు. అల్లు అర్జున్కు అభిమాని కావడం వల్ల తన కుమారుడి కోసమే కుటుంబంతో కలిసి సినిమాకు వచ్చినట్లుగా రేవతి భర్త ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో థియేటర్ యాజమాన్యంపై, హీరో అల్లు అర్జున్పై కేసులు నమోదు చేశారు చిక్కడపల్లి పోలీసులు. బాధితుడు భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు రిమాండ్ కూడా విధించింది. కానీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బన్నీ బయటకు వచ్చారు. కానీ ఆ రోజు రాత్రి జైల్లో గడిపాడు. ఈ ఘటన ఇండస్ట్రీని షేక్ చేసిన విషయం తెలిసిందే.